గౌరవ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. ఎప్పటికప్పుడు తాజా సమాచారాలతో, విద్య ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటున్నాను. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ప్రస్తుతం టాపిక్ ఏంటంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన టాపికే. ఇదివరకే దీని గురించి మీకు ఒక 2 వీడియోలు కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే మన ఈహెచ్ఎస్ గురించి, డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ గురించి మనము చెప్పుకుంటున్నాం. దీని గురించి నేను బ్రీఫ్గా మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా ఒక 8 పాయింట్లతో నేను వచ్చానండి ఈ వీడియోలో. ఒక్కసారి ఆ 8 పాయింట్లను మనము ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే అత్యంత ముఖ్యమైన పాయింట్, మనము ఆశించే పాయింట్ కూడా. అదేంటంటే ఉద్యోగుల ఆరోగ్య పథకం, అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ అంటాం కదా. అది మనకు కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకానికి శుక్రవారం అంటే 17వ తారీఖున సెక్రటేరియట్లో శ్రీకారం చుట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ మనకు సచివాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఉప ముఖ్యమంత్రి శ్రీయుతులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీయుతులు దామోదర రాజనరసింహ గారు, మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారని మనకు తెలిసిందే. వాస్తవానికి ఈ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈ నెల 15వ తారీఖునే ప్రారంభించాలని భావించిన కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అది మీకు నిన్ననే ఒక వీడియోను నేను మీ ముందు ఉంచడం జరిగిందనమాట. అసలు కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఒక వీడియోని నేను వదలడం జరిగింది. అది మీరు దయచేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఇక ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ గురించి మనం చెప్పుకోవాలి. ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ అంటే ఏంటంటే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్. ఇంతకుముందు మనకి ఈహెచ్ఎస్ పోర్టల్ ఉండింది. ఈ ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ ఏంటి, అసలు ఈహెచ్ఎస్ పోర్టల్కు ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్కు అసలు ఏం తేడా ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోను కూడా అతి తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మనకేంటంటే అసలు ముఖ్యమైనది ఏంటంటే ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్ అని చెప్పేసి ఒక కొత్త పోర్టల్ను ప్రారంభిస్తున్నారన్నమాట. ఈ పోర్టల్ ద్వారానే మనకు హెల్త్ కార్డులు వస్తాయి. అసలు ఈ పోర్టల్ ఏంటి, ఈ పోర్టల్ యొక్క విధి విధానాలు ఏంటి, ఈ పోర్టల్ను మనం ఎలా వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి అనే విషయాలకు ఒక సపరేట్ వీడియో నేను తయారు చేస్తున్నాను. కాబట్టి ఈ హెల్త్ కార్డులు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఎన్ఈహెచ్ పోర్టల్ను ఇనాగరేట్ చేసి ఆ పోర్టల్ ద్వారా హెల్త్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డులను, మామూలు హెల్త్ కార్డులు కాదు, డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసి ట్రస్ట్ సభ్యులైన ఉద్యోగులకు అందచేస్తారు. దీనితో ఈ యొక్క న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీము ప్రారంభమవుతుంది. దీని కొరకే మనము వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి ఇక 5వ పాయింట్ మనం చూసినట్లయితే ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి దాదాపు 360 ఆసుపత్రులతో ఒప్పందాన్ని ఈరోజే ఖరారు చేయనున్నారు. వీటిని మనం ఏమంటామంటే ఎంపానెల్డ్ హాస్పిటల్స్ అని చెప్పేసి. నిన్నటి వీడియోలో మనం క్లియర్గా ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ఏంటి, వాటి యొక్క విధి విధానాలు ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తిస్తారు అని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే మీకు ఫస్ట్ వీడియోలో అంటే అప్పుడు వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ ఎంపానెల్డ్ హాస్పిటల్స్ 943 అని చెప్పడం జరిగింది. అది అప్పటి సమాచారాన్ని బట్టి. అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే 360 హాస్పిటల్స్తో ఒప్పందాలు ఖరారు చేసుకున్నట్లు మనకు సమాచారం అందింది. అంటే ఇంకా ఫ్యూచర్లో 583 కొత్త హాస్పిటల్స్తో కూడా ఒప్పందాలు ఖరారు చేసుకొని ఆ హాస్పిటల్స్ను కూడా ఎంపానెల్డ్ హాస్పిటల్స్లో కలవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉద్యోగులు, పెన్షనర్ల యొక్క ప్రాథమిక వేతనంలో నుంచి 1.5 చొప్పున విరాళం తీసుకొని ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ట్రస్ట్కి అందిస్తుంది. ఇది వరకే నేను మీకు చెప్పడం జరిగింది. ఇక 7వ పాయింట్ కూడా ఇదివరకే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొదటి వీడియోలో.
చికిత్సలకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రేట్లను మాత్రమే వర్తింపజేస్తారనమాట. అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మీకు రెండో వీడియోలో చెప్పాను. అవన్నీ సెట్ చేసుకునేసేసి తప్పనిసరిగా మన యొక్క అధికారులు అయితేనేమి, మన యొక్క ప్రజా నాయకులు అయితేనేమి, మన నాయకులు అయితేనేమి ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా మనం తీసుకున్నామంటే ఈహెచ్సిటి అంటే ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్, మీకు ఇదివరకు తెలిసింది, ద్వారా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయుటకు అనుమతినిస్తూ నిన్ననే అంటే 16 జూలైన మనకు ఈ యొక్క చీఫ్ సెక్రటరీ గారు జీవో జారీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజుకు అప్డేటెడ్ సమాచారం ఏంటంటే 1 గంటకు మనకు నూతన పోర్టల్ను అంటే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్ను, దాన్ని ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ అంటాం, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్ను మన ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన వైద్య శాఖ మంత్రుల వారు ఓపెన్ చేస్తారు. అదేవిధంగా డిజిటల్ హెల్త్ కార్డ్స్ను కూడా డౌన్లోడ్ చేస్తారు. ఇదంతా సెక్రటేరియట్లో జరుగుతుంది. అక్కడ నుంచి మనకు డిజిటల్ హెల్త్ కార్డులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా పేరు రవి ప్రతాప్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. నన్ను ఆదరించండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందు ఎల్లప్పుడూ ఉంటాడు రవి ప్రతాప్.